మీరు అధికారంలో ఉండి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. మరి ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటే ఇవాళ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి ప్రోత్సహించి టికెట్ ఇచ్చి గెలుపు కోసం 40 మందిని ఈరోజు అక్కడ స్టార్ క్యాంపెయిన్గా ప్రకటించిండ్రు. ఇవాళ ఆయనకు వచ్చే జనాదరణ చూస్తే గెలుపు కనిపిస్తుంది. అది మీరు చూసుకొని ఓర్చుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలి, కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని మీరు అనుకుంటారు. కానీ ఎంత అనుకుంటున్నారో, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్లో ఒక మాస్ లీడర్, మాసు ఒక్కొక్క కార్యకర్త గుండెల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ రకంగానే అనుకున్నారు, కానీ ఏ స్థాయికి వచ్చిండ్రో చూసిండ్రు కదా. ఈరోజు మీ బలుపును మీరు బలుపు చూసి వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారిని ఓడించే నాయకుడు ఎవడు లేడు. ఆయనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం కూడా ఎవరికి లేదు. ఇవాళ 18 గంటలు పనిచేస్తున్నారు, సొంత లాభం కోసం కాదు, ఆయన సొంతం కోసం కాదు, పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తారు. ఇవాళ ఆయనతో పాటు ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ముందుకు తీసుకెళ్తుంటే మాకు రాజగోపాల్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మధ్యలో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు ఎదవల్లారా మీరు.